హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ యొక్క బ్లౌజ్ హ్యాండ్స్ని ఈజీగా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను 3 బ్లౌజెస్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఒకే కస్టమర్ అని చెప్పేసి నేను ఒకేసారి అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ కోసము క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన కస్టమర్ బ్లౌజ్ యొక్క పొడవు అనేది మెజర్ చేసుకుని ఎక్స్ట్రాగా మనము ఈ విధంగా ఖర్చు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అదే విధంగా చూడండి, బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర చంక దగ్గర లూజు, అదేవిధంగా చివరి వైపున ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకొని ఈ స్కేల్ ఉంటే ఈ విధంగా కర్వ్ అనేది తీసేసుకోండి. నెక్స్ట్ చూడండి, చివర అంటే హ్యాండ్ చివరి లూజ్ అనమాట. దీన్ని కూడా మార్క్ చేసుకొని ఇక్కడ స్కేల్తో ఈ విధంగా ఖర్చుని మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది అనమాట. సైడ్కి మార్క్ చేశాను చూడండి, అంతైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము దీనికి కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టక్స్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట లూజ్ మార్కింగ్ దగ్గర. నెక్స్ట్ మిడిల్ పార్ట్ నుంచి 1 ఇంచ్ గ్యాప్తో అదేవిధంగా మిడిల్లో ఒక మార్కింగ్, చివరి లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ విధంగా క్రాస్ అనేది తీసేసుకోవాలండి. నెక్స్ట్ మనము దీనికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది కదా. దీనిలో ఇది వచ్చేసి పెద్ద బార్డర్ అండి. ఈ యొక్క పెద్ద బార్డర్ని వచ్చేసి హ్యాండ్ పార్ట్కి అయితే కింది వైపున అయితే స్టిచ్ చేద్దామని చేసి కట్ చేశాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి పైన బుట్ట కోసం అయితే ప్లెయిన్ క్లాత్ని అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి 1/2 మీటర్ పొడవు అయితే ఉందన్నమాట. ఒక 6 ఇంచెస్ వరకు మనకి హైట్ అయితే ఉందండి. ఈ విధంగా ఈ యొక్క క్లాత్ని అయితే తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి లైనింగ్ అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది మీకు అయితే చూపిస్తాను అనమాట. ఈ రెండు యాడ్ చేసుకొని మనము ఏ విధంగా కుట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పార్ట్ ఉంది కదా, ఈ యొక్క హ్యాండ్ పార్ట్కి ఇక్కడ గుర్తు అనేది పెడతాను అనమాట. ఏంటంటే క్రాస్ తీసిన సైడ్ మనకి గుర్తు ఉంటుందని చెప్పేసి ఈ విధంగా గుర్తు అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఆ చివరి ఈ చివరి మార్కింగ్ చేశాను కదా, ఈ యొక్క మార్కింగ్ దగ్గర మనము సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుందని చెప్పాను కదా, ఈ విధంగా మనము క్లాత్లు అయితే కుట్టేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా మనము రెండు వైపులా అంటే హ్యాండ్కి రెండు వైపులా 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే కుట్టుకోవాలండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాం కదా. ఇక్కడ మీకు కింది వైపుని చూపించాను చూడండి, ఇంతవరకు అయితే బార్డర్ అటాచ్ చేసుకుంటాను. ఈ విధంగా బార్డర్ అనేది ఇక్కడ అటాచ్ చేసుకుంటాను. పైన వచ్చేసి బొట్ట అనేది అనమాట. ఈ విధంగా మనము ఒకసారి అయితే మార్క్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని అయితే హాఫ్కి కట్ చేస్తున్నానండి. ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకొని ఈ యొక్క క్లాత్కి అయితే మనము ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ క్లాత్కి వచ్చేసి ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, ఈ లైనింగ్ పీస్లో చూడండి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను కదా, ఈ మార్కింగ్ ఎంత ఉంది మనకి 4.5 ఉంది. దీని వరకు మనము ప్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. 4.5 అంటే 9 ఇంచెస్ వరకు మనకి ప్రిల్స్ అనేది పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. నీట్గా చూడండి, ఫస్ట్ కింది వైపునైతే ఈ విధంగా ప్రిల్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము సేమ్ ఇదే విధంగా పై వైపున పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టేసుకొని ఈ యొక్క ప్రిల్స్ని నీట్గా మనము కింద ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో స్ట్రెయిట్గా అదే విధంగా అదే లెంత్లో పై వైపున కూడా ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టి కుట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్ కట్ చేసుకున్నాం చూడండి, ఈ యొక్క బార్డర్ని అయితే దీనికి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, కింది వైపున మనము నీట్గా అయితే ఈ యొక్క బార్డర్ని అయితే కుట్టేసుకోవాలి. ఫస్ట్ స్ట్రెయిట్గా ఒక కుట్టు అనేది మనకి ఇక్కడ బార్డర్కి అంచు కనిపిస్తుంది కదా, అంచు పక్కగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క క్లాత్ని పై వైపుకి తిప్పేసి పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఓకే, ఈ విధంగా వేసాం కదా. ఇప్పుడు మనకి హ్యాండ్ పార్ట్ రెడీ అయిపోయిందనమాట. దీనికి వచ్చేసి మనము లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఈ యొక్క క్లాత్ అనేది మనకి జరగకుండా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ప్రిల్స్ అనేది సిల్కీగా ఉన్నాయండి, జరిగిపోతూ ఉన్నాయి అనమాట. దానికోసం మధ్యలో నేను ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. దీన్ని వచ్చేసి తర్వాత విప్పేస్తాను అనమాట. ఈ విధంగా కుట్టేసుకున్నాను అనమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పీస్ని అయితే తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ వచ్చేసి చూడండి, కింది వైపున అయితే మనము కుట్టుకోవాలి. కింది వైపున ఈ యొక్క బార్డర్ మనకి ఎంత కావాలో అంత అయితే పెట్టేసుకొని ఈ విధంగా ఫస్ట్ స్ట్రెయిట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఆ తర్వాత వచ్చేసి పై వైపున ఈ విధంగా చుట్టూతో కుట్టు వేసేయండి. ఈ విధంగా చుట్టూ వేసారనుకోండి క్లాత్ అనేది జరగకుండా అయితే నీట్గా ఉంటుంది. ఈ విధంగా చుట్టూ కూడా నీట్గా మనము స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ యొక్క ప్రిల్స్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్లో హ్యాండ్ అనేది కుట్టేసుకుంటే ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా సరే
బుట్ట అనేది ఎత్తుకున్నట్లుగా ఉండదండి. చాలామందికి బుట్ట హ్యాండ్స్ అనేది వేసుకోవాలని ఉంటుంది. కాకపోతే లావుగా ఉన్న వాళ్ళకి మరీ లావుగా కనిపిస్తారేమో అని చెప్పేసి అయితే ఈ యొక్క హ్యాండ్స్ని స్టిచ్ చేయించుకోవటం మానేస్తారనమాట. అట్లా కాకుండా ఈ ప్రాసెస్లో కనుక ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటే బుట్ట అనేది నీట్గా వస్తుంది. అదేవిధంగా హ్యాండ్స్ కూడా మరీ ఎత్తుకున్నట్లుగా లేకుండా నీట్గా అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు వచ్చేసి ఈ మిడిల్లో వేసుకున్నాను కదా, ఈ యొక్క కుట్టును అయితే నేను విప్పేసుకుంటున్నాను. నెక్స్ట్ మనము ఈ యొక్క హ్యాండ్ చివరి వైపున కట్ వర్క్ అనేది కుట్టాలండి. దానికోసం అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా కట్ వర్క్ షేప్ని అయితే మనము డ్రా వేసేసుకోవాలి. వేసుకొని దీని ప్రకారం అయితే దీన్ని అయితే కట్ చేయాలండి. ఈ విధంగా నీట్గా అయితే మనము కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి దీనికి పైపింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా షేప్ వచ్చింది కదా, దీనికైతే పైపింగ్ కుట్టాలన్నమాట. దీనికి పైపింగ్ వేయడం కోసం నేను ఆపోజిట్ కలర్ క్లాత్ని అయితే ఫస్టే కుట్టేసుకున్నానండి. అంటే ఒక సైడ్ వచ్చేసి మడిచి కుట్టాను అనమాట. ఈ విధంగా కట్ వర్క్ ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా ఒక పావించి ఖర్చు అనేది పెట్టుకొని నీట్గా ఈ విధంగా మనము కుట్టేసుకోవాలన్నమాట. ఈ యొక్క కట్ వర్క్ అనేది కుట్టేటప్పుడు జాగ్రత్తగా కార్నర్స్ దగ్గర మనము చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నారు కదా, నెక్స్ట్ చూడండి ఈ మధ్యలో కార్నర్స్ ఉన్నాయి కదా, వీటి దగ్గర టక్స్లు అయితే పెట్టుకోండి. ఈ విధంగా టక్స్లు పెట్టడం వల్ల మనము దీన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసినప్పుడు మనకు ఆ షేప్ అనేది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక థ్రెడ్ని అయితే తీసుకున్నానండి, పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా క్లాత్కి అడుగు వైపునైతే పెట్టుకొని మనము నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. మనకి థ్రెడ్ ఎంత మందంలో ఉందో అదే విధంగా ఈ యొక్క స్టిచ్ని అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనము దీని పై వైపున ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. ఎందుకంటే లోపల వైపున క్లాత్ ఫోల్డ్ చేసి ఉంది కదా, ఆ క్లాత్ మీద పడేటట్లుగా మనము రెండో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నాను కదా, ఒక్కసారి మీకు బ్లౌజ్కి జాయింట్ చేసి చూపిస్తాను ఫైనల్ లుక్ ఏ విధంగా ఉందో. చూడండి, ఇక్కడ క్రాస్ తీసింది వచ్చేసి నేను చూసుకుంటున్నాను అనమాట. క్రాస్ తీసింది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి అయితే వేసి కుట్టాలి కదా, ఈ విధంగా చూసుకుంటున్నానండి. ఇక్కడ ఫస్ట్ నేను మార్క్ చేశాను కదా, ఇది వచ్చేసి క్రాస్ తీసిందని చెప్పేసి దీన్ని వచ్చేసి ఫ్రంట్ వైపుకి పెట్టి కుట్టుకోవాలన్నమాట. మనకి హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్, షోల్డర్ యొక్క మిడిల్ పార్ట్ రెండు ఒకసారి అయితే చూసుకొని షోల్డర్ మిడిల్, హ్యాండ్ మిడిల్ రెండు సమానంగా ఉండేటట్లుగా పెట్టుకొని ఒక పావించి ఖర్చు అనేది పెట్టుకొని చుట్టూ మనము స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా 2 కుట్లు అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ మనము ఆది బ్లౌజ్తో కొలుచుకొని సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవడమేనండి. ఫస్ట్ హ్యాండ్ చివరి లూజు, చంక దగ్గర లూజు, అదేవిధంగా కింది వైపుకి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసుకొని సైడ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 3 కుట్లు వరకు వేయాలండి. 3 కానీ 4 కానీ సైడ్ కుట్లు అయితే వేసేస్తే ఏంటంటే వాళ్ళకి లూజ్ అయిన బిర్రైన కుట్లు అనేది ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. బ్లౌజ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఈ యొక్క బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బుట్ట కూడా చూడండి ఇక్కడ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.